ఈ నెల 2వ తారీఖు ఏదైతే ఉందో అమరావతి రీస్టార్ట్ అంటూ ఒక ప్రోగ్రామ్ అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో. అమరావతి రీస్టార్ట్ ఏంటి, ఆల్రెడీ స్టార్ట్ అయిందాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకోవచ్చు అంటారు? గత ప్రభుత్వము రాజధానిని ఆగం చేసిందాన్ని అదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 నుంచి 2019 నుంచి 2024 వరకు ఆయనకే ఇచ్చినట్టే రీస్టార్ట్ అయ్యేది కాదండి. రీస్టార్ట్ ఎందుకైందంటే రాజధానిని ధ్వంసం చేశారు, ఆగం చేశారు. ఎన్నో రకాలుగా దాన్ని శ్మశానం అన్నారు. దాన్ని ఇన్ని రకాలుగా దాన్ని వర్ణించాలంటే అన్ని రకాలుగా మీరు వర్ణించారండి. దాన్ని రాజధాని అంటే ప్రజలకే కాదండి, మన బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుందండి. రేపు భావితరాల పిల్లలకు కూడా ఎంత ఆనందం ఉంటుందంటే అంత ఆనందం ఉంటుంది. ప్రపంచంలోని ఒక ఉన్నతమైన రాజధాని అండి అది. ఎంత గొప్ప రాజధాని అయ్యేదో తెలుసండి. ఇవాళ ఆయన ఉండడితే ఇవాళ మన రాజధాని చూస్తానికి విదేశీయులు కానీ ఎంతోమంది పిల్లలు ఇక్కడ భవిష్యత్తు ఎంత బాగుండేదో తెలుసండి. గతంలో ఒక చిన్న టీ స్టాల్ పెట్టి కొంతమంది కోట్లు సంపాదించారండి. రియల్ ఎస్టేట్ చేసి కోట్లు సంపాదించారండి. కొంతమంది అక్కడ బుగ్గారులు అమ్ముకునే వాళ్ళు కూడా లక్షలు సంపాదించారండి. అక్కడ బియ్యం కానీ కొన్ని రకాలుగా హోటల్స్ కానీ పెట్టి ఎంతోమంది సస్యశ్యామలంగా అయ్యా మా బిడ్డలు చాలా బాగుండారయ్యా, మేము చదివించుకున్నామయ్యా, ఎంతో ఉపయోగపడిందయ్యా, రాజధాని వల్ల మేము ఎంతోమంది బతికామయ్యా అన్నారు. అది కాక సోడాలు అమ్ముకునే వాళ్ళు కూడా నేను లాస్ట్కి నిన్న కనపడ్డారండి. నేను రాజధానికి నేను కూడా వెళ్ళానండి. అన్నగారు మీరు మీడియాలో కనపడతారన్నగారు అన్నారు. ఏమంటే ఏందండి అన్న. అన్నగారు బాగా చెప్పండి, ఏదైనా ఉంటే ఇతడు సరన్నా మేము మా బతుకులు చెడగొట్టాడన్న జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మా బతుకులు మళ్ళీ వెలుగులు వస్తున్నాయి అన్న. ఈ వెలుగుల కోసమే మేము ఎదురు చూసామన్న 5 ఏళ్ల నుంచి. ఎంతమంది నాతో మాట్లాడారనుకున్నా. అన్నగారు మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లలో అంతకుముందు గతంలోనా 2 సంవత్సరాలైనా గట్టిగా ఆయనకి వచ్చింది. ఇప్పుడు 4 సంవత్సరాలన్నర ఉంది. గట్టిగా ఇంకా మొదలుపెట్టాడంటే 4.5 సంవత్సరాలు ఒక రాష్ట్రము ఎలా ఉండాలో, రాజధాని అనేది ఎలా ఉంటుందో చూపిస్తాడు చూడండి అన్న. అక్కడ పనిచేసే జేసీబీ వాళ్ళు అంటారు 6 నెలల తర్వాత మీరు ఇక్కడికి వచ్చి చూడండి దీని యొక్క ఎలా ఉంటుందో, రాజధాని ఇలాగ తయారైందా అని అంటారు. అక్కడ పిచ్చి చెట్లు కొట్టేసిన తర్వాత ఒక చంద్రుడు వెన్నెల ఎలా అయితే కాస్తుందో అలాగ ఉందండి. ఇవాళ ప్రజలు అంటున్నారండి వెన్నెల్లాగా ఉందండి ఇది రాజధాని. ఒకప్పుడు ఒక అడవిలాగా ఉండదు, ఇవాళ వెన్నెల్లా కాస్తుందండి. వాళ్ళు అంటుంటే నేను ముద్దున్నయ్యా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మీరు మటుకి ఎంతో చక్కగా అభివృద్ధి చేస్తున్నారు. మీరు తీసుకున్న పొలాలు తీసుకోవచ్చండి. ఎందుకంటే అభివృద్ధి తొందరగా సాగాలంటే మళ్ళీ 10,000 15,000 ఎకరాలు కావాలి. వాళ్ళేమంటున్నారంటే మా రాజధానిలో భూములు తీసుకున్నారు, ముందు మాకు డెవలప్ చేయమన్నారు. గతంలో ఎంత అండి? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 6,000 7,000 8,000 అండి. ఇవాళ 35,000 అండి. ఇంకా ఎంత అభివృద్ధి కావాలండి? అభివృద్ధి కావాలని కోరుకోండి. ఒకేసారి కొండను నెత్తిన పెట్టుకుంటే మనం కుంగిపోతామండి. సరే ఇదంతా ఓకే, చంద్రబాబు చేస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం అదంతా అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకండి? పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఎన్నో రకాల విద్యా సంస్థలు కానీ ఎన్నో రకాలుగా వస్తాయండి. దాన్ని ఏమండి ఎన్నో సమస్యలు వస్తాయండి. ఎంతోమందికి ఉపాధి ఉంటుందండి. ఇవాళ హైదరాబాద్ చూశారు కదండి, ఇవాళ ఎంత గొప్పగా చెప్పుకున్నామండి సైబరాబాద్ గురించి. ఇవాళ సైబరాబాద్ దేనికి సరిపోదండి? మన రాజధాని డెవలప్ అయితే ఎన్నో దేశాల వాళ్ళు ఇక్కడ మనకి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెడతారండి. పెట్టుబడులు పెడితే ఇవాళ మన ఎంతమంది అండి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ మొగ్గు చూస్తుంది, మొగ్గు చూపుతున్నారండి. దాన్ని మనం ప్రజలు ఆహ్వానించాలండి, ఆహ్వానించాలి. మంచిని గౌరవిస్తే మనం బాగుపడతాం, మన బిడ్డలు బాగుంటారు, మన బిడ్డల భావితరాల పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. ఎప్పుడైతే మనం మంచిని కోరుకుంటామో అప్పుడే మన ఇంటికి మంచి జరిగిద్దండి. మంచి జరగాలని కోరుకోవాలి. ఆయన అన్ని ఎకరాలు తీసుకున్నాడు, ఈయన 1,000 ఎకరాలు తీసుకునే దానికి తెలియదండి. రాజధాని తీసుకునేటప్పుడు అక్కడ 5 లక్షలు 10 లక్షలు అండి భూమి. కోట్లైనవి కదా. ఎందుకైంది? మీ డబ్బులు మీకే కోట్లాది రూపాయలు తయారు చేశాడు కదండి. అలానే ప్రజలందరూ కూడా నిన్న వచ్చిన వాళ్ళు కూడా అన్నగారు మోడీ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, మన లోకేష్ గారిని మాట్లాడుతుంటే స్పీచ్ ఇస్తుంటే ఎంత ఆనందంగా ఉందండి. ఈ తర్వాతసారి మన మోడీ గారు కూడా గతం కన్నా మిన్నగా గతం మట్టి నీరు ఇచ్చారంటున్నారు. కాదన్నా
ఈ తడోసారి డబ్బు ఇచ్చాడన్నా, రాజధానికి 45,000 కోట్లు డబ్బులు ఇచ్చాడన్నా. గతం ఇవ్వాల మట్టి నీరు తెచ్చుకొచ్చాడు, ఏదో మనసులో పెట్టుకున్నాడు. ఈ తడోసారి లేదన్నా, ఈ తడోసారి మంచి ప్రేమతోనే మాట్లాడాడు, మంచి విధిగానే మాట్లాడాడు. సాఫ్ట్వేరు రియల్ హీరో ఎవరే అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. రియల్ హీరో చంద్రబాబు నాయుడు. అదే మాట కడుపులో చెడు ఉంటే మాట్లాడరు. మంచి ప్రేమ పెంచుకున్నాడు. మన రాష్ట్రం అభివృద్ధి చేస్తే మన దేశం అభివృద్ధి చెందిద్ది, మన దేశం అభివృద్ధి చెందితే నాకు కూడా పేరు వచ్చిందని మనసులో మార్చుకున్నాడు మోడీ కూడా. అంటే ఇక్కడ వైసీపీ నాయకులు అంటుంది ఏంటంటే కనుక నేను అనకూడదు కానీ పద్దాకులు వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను అంటున్నా. వైసీపీ అధికార ప్రతినిధులు కానీ నాయకులు కానీ అంటుంది ఏంటంటే చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ అన్నట్టు. ఏంటి ఒకసారి శంకుస్థాపన చేశారు, 2 సార్లు శంకుస్థాపన చేశారు, ఎన్నిసార్లు శంకుస్థాపనలైనా ఇది రైతులను మోసం చేయటం కాదా, రాష్ట్ర ప్రజలను మోసం చేయటం కాదా, భజన చేసుకోవడానికే వాళ్ళ సబ్ పెట్టారా అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. మరి దానికి ఏం చెబుతారు? గతంలో రాజధాని అనేది మర్చిపోయారండి. ప్రపంచానికి తెలియాలి, మనం ముందు ప్రపంచానికి తెలియాలండి మనకి ఇక్కడ ఒక రాజధాని ఉందని. మీరు రాజధాని కాదు 3 రాజధానులు అన్నారు. అసలు రాజధాని ఉందా లేదా అనేది తెలీదు. అక్కడ చేసే వ్యాపారస్తులు ఇక్కడికి రావాలంటే ఒక రాజధాని కావాలండి. ఒక కేర్ ఆఫ్ అడ్రస్. మన ఇల్లు ఉందండి, మనకు ఒక లెటర్ వేస్తాం, మన ఇంటికి లెటర్ వేస్తే ఆ ఇల్లు ఏదంటే పలానా డోర్ నెంబర్ ఇవన్నీ కావాలి. అట్టనే మనకు ఒక రాజధాని కావాలండి సార్. ఇవాళ రాజధాని ఉంటేనే అక్కడ పెట్టుబడులు పెట్టే వాళ్ళకి పలానా అమరావతి వెళ్ళాము 3 ఉంటే కనుక 3 అడ్రస్లు ఉంటాయి కదా, మరి ఎలాగైనా అభివృద్ధి చెందిద్ది కదా అంటున్నారు కదా. ఇప్పుడు మనం ఒక దారికి వెళ్తామంటే దారిలో వెళ్ళేటప్పుడు ఇటు వెళ్తేనే ఇల్లు వస్తుంది, ఇటు వెళ్తే ముళ్ళకంచి వస్తాయి, ఇటు వెళ్తే సముద్రం వస్తుంది. ఇంటికి వెళ్తావా సముద్రంకి వెళ్తావా? ఇంటికి వెళ్ళాలని చూస్తామండి, సముద్రంలో ముళ్ళకంచెలు పడాలని ఎవరు వెళ్ళవండి. ఎప్పుడైనా ఇంటికి దారి చూసుకునేదే కావాలి. అప్పుడు వాడు ఏమనుకుంటాడంటే అడ్రస్ కావాలంటే కేర్ అడ్రస్ అమరావతి అని వాడు వాళ్ళ లెటర్లో పడిపోతుంది. అక్కడ గెజిట్లో చేయించలేకపోయాడు చంద్రబాబు నాయుడు. 10 నెలల్లో ఏం చేస్తున్నాడు, అసలు ఏం అభివృద్ధి చేస్తాడు? గెజిటే విడుదల చేయలేదు కదా అమరావతి రాజధాని అని అంటున్నారు కదా. మరి ఏమండి సిఆర్డిఏ అంటే ఏంటండి? మనం చదువుకున్నాం కదండి, చదువుకున్నా కూడా చదువుకున్న వాళ్ళు కూడా తెలియాలి. చదువుకున్న వాళ్ళు కూడా మీరు ఇంకా తెలియజెప్పాలి ప్రజలు కూడా. మీరు సిఆర్ అంటే అమరావతి ఇది ఒక రాజధాని అని అక్కడ ఆ రోజే నిర్ణయించాడు కదండి. ఇవాళ ధ్వంసం చేశారు, ఆగం చేశారు కాబట్టి మళ్ళీ రీఛార్జ్ అంటే దాన్ని కొత్తగా ఇచ్చేశారు కాబట్టి దాన్ని నరేంద్ర మోడీ గారిని పిలిచి ఆహ్వానించి మళ్ళీ కొద్దిగా పెట్టుబడులు ఎక్కువ ఇచ్చేటట్టు ఆహ్వానించారండి. ఆయన పెట్టుబడులు పెట్టాలంటే మన ఉండారు. ప్రపంచ బ్యాంకు మనకు 45,000 కోట్లు కావాలంటే ఇచ్చింది కదండి. వాళ్ళు ఒప్పుకున్నారు కండి, కేంద్రం ఒప్పుకుందిగా. కేంద్రం ఒప్పుకున్నట్టు మనం గర్వపడాలి కదండి, గర్వపడాలండి. అదే ఇవ్వకపోతే వీడు మట్టి నీరు ఇచ్చేవాడేరా, ఇతను మట్టి నీరు ఇచ్చేవాడరా అని మనం అనుకోవాలి. ఎప్పుడైతే మనకి 45,000 కోట్లు మేము ఉండాము, మాది ఇది మేము ఇస్తాము అని అన్నప్పుడు మనం గర్వపడాలండి. 45,000 కోట్లు అంటే కోట్లు ఒక్కసాట పెట్టి ఒక నగరాన్ని నిర్మించడం అవసరమా? అదే 10,000 కోట్లు 15,000 కోట్లు పెట్టుకుంటే వైజాగ్ సుందరంగా తయారవుతుంది కదా అంటున్నారు కదా. మరి ఇది పర్యాటక రంగానికి కానీ అన్ని రంగాల్లో కానీ చాలా ఉపయోగపడింది. దీన్ని తయారైన తర్వాత చూడండి, ఈ రాజధాని అభివృద్ధి అయిన తర్వాత చూడండి, ఎక్కడో దీనికని కొన్ని దేశాల్లో వాళ్ళ రాజధానులు కానీ అవి చూడమనండి. అక్కడ ఎంతమంది ఇవాళ మన పిల్లలు వెళ్ళి అక్కడ ఆ దేశంలో మనం వెళ్ళి చూద్దాము, ఈ దేశం వెళ్ళి చూద్దాము, విమానాలు వెళ్ళి ఎందుకు చూస్తున్నారు? అక్కడ పర్యాటక రంగం పెరిగిందండి. రేపొద్దున ఇక్కడ పర్యాటక రంగం కూడా పెరిగిద్దండి. ఎంత సుందరమైన నగరం అంటే అంత సుందరమైన నగరం అండి ఇది. మీకు తెలియదు. మనం ఏంటంటే ఏ కాడికి చెడు ఆలోచిస్తున్నాం, మంచి ఆలోచించండి. మంచి ఆలోచించినప్పుడు ఆ నగరం అభివృద్ధి చెందినప్పుడు అబ్బా ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇంత అభివృద్ధి చెందించాడా అని అప్పుడు మీరు ఆలోచిస్తే అవదు. ఇవాళ నుంచి ఆలోచించాలి. మంచి నగరం తయారైంది అని మన మనసులో తయారు చేసుకోవాలి. అంటే ఎమ్మటి అవదండి రాజధాని అంటే. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టిందండి. ఒక పిల్లగాడు పుట్టిన తర్వాత వాడు పెరిగి పెద్దోడైన తర్వాత స్కూల్కి వెళ్ళాలంటేనే 6 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత వాడు పెద్ద అయిన తర్వాత వాడు కాలేజీకి వెళ్ళాలంటే 18 ఏళ్ళు 19 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత మనకి ఇన్ని రకాలుగా ఇబ్బంది ఇదవుతుంది. అట్టనేనండి రాజధాని కూడా అదేనండి. ఏమన్నా 4 బిల్డింగ్లు కడితే కాదండి, 4 ఎంప్లాయ్మెంట్లు కూడా తీసుకురావాలి. అన్ని దేశాలు వెళ్ళి దాన్ని కంపెనీలు తీసుకొస్తేనే సబ్జెక్టు అక్కడ ఒక రాజధాని అనేది అంటారండి. దాన్ని మనం మంచిగా ఆలోచించుకోండి. ప్రజలందరికీ గర్వంగా ఉంటుంది. మనము మన బిడ్డలు మనం అందరం బాగుండాలని కోరుకున్నప్పుడే ఆ రాష్ట్రం సస్యశ్యామలం అయిద్దండి. అప్పుడు కట్టలేనాడు అమరావతి కడతాడా అంటూ మన బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు కదా. మరి వాళ్ళకు గోడలంటే తెలీదు, గోడలు దూకటం తెలుసు కానీ గోడలు కట్టడం తెలియదండి. ఎన్ని 100 బిల్డింగ్లు కట్టారో ఒక్కసారి చూడమనండి. గోడలు దూకటము గోడలు దూకేయటము తెలుసండి.
వాళ్ళకి గోడలు కట్టడం చేత కాదు కాబట్టి ఆ మాట అంటారు. గోడలు కట్టేవాళ్ళు కొన్ని వందల బిల్డింగ్లు కట్టారు. ఇవాళ చూడండి వెళ్ళి ఎంత చక్కగా ఉందో. అది మనం గౌరవించాలండి. పిల్లలు కానీ రేపొద్దున మన బిడ్డల బంగారు భవిష్యత్తు ఉంటుందండి. సస్యశ్యామలం అయిద్దండి రాష్ట్రం. మీరు ఎప్పుడు మంచిగా ఆలోచిస్తే మా రాష్ట్రం బాగుపడిద్దండి. ఇవాళ మీరు ఎంత చెడుగా ఆలోచిస్తున్నారంటే అంత చెడుగా ఆలోచిస్తారు. చెడు వదిలేయండి. సారీ అయ్యా ఐఏఎస్లారా, ఐపీఎస్లారా, మనం ఇన్ని లక్షల కోట్లు సంపాదించిన ఏమీ తీసుకెళ్ళవయ్యా. అయ్యా ఎమ్మెల్యేలారా, మనము మన బిడ్డల కోసం మీరు కూడా ఇదంత సంపద అంతా మనందరమే దోసుకోకర్లా. మనం ఒక్కసారి మనసాక్షి చెబుతున్నాను, 10 మంది దగ్గర ఉంటే ఆ సంపద 10 మందికి ఉపయోగపడింది. మీరు వేల కోట్లు దోసుకున్నంత మాత్రం ఉపయోగం లేదు. మీ దగ్గర ఉంటుంది. ప్రజల దగ్గర ఉంటే ఆ డబ్బంతా రొటేషన్ జరిగింది. రొటేషన్ జరిగితే వ్యాపారాలు పెరుగుతాయి, అన్ని రకాలుగా జరుగుతాయి. ఇంత విష ప్రచారానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు అమరావతి మీద? అసలుకి విష ప్రచారం ఏముందండి? బాగుపడుతున్నప్పుడు విష ప్రచారం చేస్తారు కదండి. ఇప్పుడు మంచివాడు ఏం చేస్తాడంటే చెడ్డోడి మీద ఏదో ఒక బురద చల్లుతాడండి. ఎందుకంటే వాడు ఏంటంటే వాడు చేయుడు, ఎదుటోడిని చేయనుడు. మంచి చేద్దామంటే చేయనుడు. మంచి చేసేవాడిని కడుపు మంట ఏమనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి? నీకు పేరు వస్తుందిగా. నీకు పేరు వస్తే వాడికి ఈ విషయం ఏముంది? దానివల్ల ఏం ఉపయోగం ఉందా మీకు? మంచి రాని మనుషులు ఎల్లకాలం బతుకుంటావా? ఎల్లకాలం బతుకున్నావురా బాబా. ఈ బోర్డులు వేసినా ఏ కట్టినా ఎల్లకాలం ఉన్న కొన్నాళ్ళ తర్వాత శిథిలాలు అయిపోతాయి, మళ్ళీ కట్టాల్సి వస్తుంది. మీరు కూడా రీఛార్జ్ అవ్వాలరా మనుషులు. ఎందుకంటే చెప్పమంటారా, మనం పుట్టిన తర్వాత గిట్టకి సప్పదు. గిట్ట అంటే మళ్ళీ పుడతాం, మంచి చేస్తే మళ్ళీ పుడతాం. మనిషి జన్మ పుట్టాలంటే మంచి చెయ్యండి రా నాయన. మనుషులు మనం మంచి చేస్తేనే. ఏమీ మంచి కాదు. 7 లక్షల కోట్లు అప్పు పెట్టి మనిషికి ఒక్కొక్కడికి 2,50,000 నెత్తిలు పెట్టి అప్పు వెళ్ళాడండి. ఇవాళ మనం గతంలో మనం కరెంటు బిల్లు ఎంత పెరిగినాయి, పిచ్చి మందు ఎంత అమ్మాడు. 45 రూపాయలు ఉన్న మందు 100 రూపాయలు, 130 రూపాయలు, 150 రూపాయలు అమ్మాడు. గుర్తులేదండి. ఇవాళ మంచి మందే 135 రూపాయలు దొరుకుతుందండి. ఎంత మంచి మంది దొరుకుతుంది. ఆ రోజు 200 అనుకుంటా, సారీ 200 అండి. ఇవాళ 135 రూపాయలు, 65 రూపాయలు తగ్గిందని నాకు రత్తయ్య గారని ఆయన చెప్పాడండి. రోజు 1,25,000 మంది అవుతాడు. ఆయన చెప్పాడు ఇవాళ మంచి మంది దొరుకుతుంది నాకు 135 రూపాయలు అండి. అంతకుముందు 200 రూపాయలు పిచ్చి మందు ఇబ్బంది పడేవాళ్ళు అన్నా అనేవాడు.